విశాఖ డైరీపై సభా సంఘం ఏర్పాటు చేస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని జనసేన నేత మూర్తి యాదవ్ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పాడి రైతులను విశాఖ డైరీ యాజమాన్యం దోచుకుంటుందని మూర్తి యాదవ్ ఆరోపించారు. విశాఖ డైరీలో జరిగినటువంటి అవినీతి అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించేందుకు సభలో ఉన్నటువంటి సభ్యులు ఆమోదం మేరకు సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే ప్రతిపాదించి గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ, అలాగే విశాఖ డైరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. 2000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ అయినటువంటి విశాఖ డైరీ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా నష్టాల బాటలోకి వెళ్ళలేదు. వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి 100 కోట్ల రూపాయలు దారాదత్తం చేసి విశాఖ డైరీ నిధుల్ని దారి మళ్లించి గిఫ్ట్లుగా ఇవ్వడం వల్లే ఇవాళ విశాఖ డైరీ నష్టాల్లోకి వచ్చిందన్నది ఇవాళ తేటతెల్లం అయింది. సిద్ధం సభలకు కావచ్చు, వైసీపీ పార్టీ ప్లేనరీ సభలకు కావచ్చు, విశాఖ డైరీ నిధుల్ని దుర్వినియోగం చేశారన్నది ఆడారి ఆనంద్ కుమార్ ఇవాళ తేటతెల్లం అయింది.